బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా కారంపూడిలో టీడీపీ నేతల రౌడీజం చేశారు. గుంటూరు జిల్లా సాక్షి ప్రతినిధి అశోక్ వర్ధన్ పై దాడి చేశారు. అశోక్ వర్ధన్ పై పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కారంపూడి వైస్ ఎంపీపీ ఉప ఎన్నికకు వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను అడ్డుకున్నారు టీడీపీ గూండాలు. కవరేజ్ కు వెళ్లిన సాక్షి జర్నలిస్ట్ పై టీడీపీ గూండాలు దాడి చేశారు. దాడి చేసిన టీడీపీ గూండాలు పంగులూరి అంజయ్య, చెప్పిడి రాము, గొల్ల సురేష్ యాదవ్, గోరంట్ల నాగేశ్వరరావుగా గుర్తించారు. స్పందించడానికి అశోక్ వర్ధన్ ఫోన్ లైన్లో ఉన్నారు, సాక్షి ప్రతినిధి. అశోక్, ప్రస్తుతం మీ కండిషన్ ఎలా ఉంది? అయితే బాగానే ఉంది. అయితే కారంపూడి వైస్ ఎంపీపీ ఎన్నికలు జరుగుతూ ఆ వైస్ ఎంపీపీకి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో 2 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను తెలుగుదేశం నాయకులు బెదిరిస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా మేము ఏదైతే నిలబెట్టామో, ఎవరైతే నిలబెట్టామో వాళ్ళకే మీరు మద్దతు పలకాలంటూ బెదిరిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులు మహిళలు అక్కడికి వెళ్లారు. 4 ఎంపీటీసీ సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోపలికి వెళ్ళడానికి వీల్లేదంటూ దాదాపు 300 మంది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు హల్చల్ చేస్తున్నారు ఎంపీడీఓ కార్యాలయం ముందు. ఇదే నేపథ్యంలో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్లి కవరేజ్ చేద్దామని అక్కడికి వెళ్లేసరికి ఒక్కసారిగా సాక్షి ప్రతినిధులు వచ్చారంటూ ఒక్కసారిగా దాదాపు 15 మంది మీద పడ్డారు. ఇందులో టీడీపీ నాయకులు పంగులూరు అంజయ్య, చెప్పిడి రాము, గొల్ల సురేష్, నాగేశ్వరరావుతో పాటు దాదాపు ఇంకొక 10 మంది ఒక్కసారిగా వచ్చి మీద పడి విచక్షణారహితంగా దాడి చేశారు. కొంతమంది పిడిగుద్దులు గుద్దుతున్నారు, కొంతమంది తంతున్నారు, మరికొంతమంది జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తూ విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే సర్ది చెప్తున్నా ఇంకా తెలుగుదేశం నాయకులు కొడుతూనే ఉన్నారు. ఇదే నేపథ్యంలో 4 మహిళా ఎంపీటీసీలను లోపలికి వెళ్లకుండా పూర్తిగా ఒక పక్కన నిల్చోబెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళపైన కూడా చివరికి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు, ఇది మా నియోజకవర్గం, మేము అధికారంలో ఉన్నాము, మా ఎమ్మెల్యే అధికారంలో ఉన్నారు, ఇక్కడ మేము చేసింది మేము చెప్పినట్టే వినాలి, మేము చేసిందే శాసనం, మేము చేసిందే చట్టం, అన్యాయం అని ఎవరు అడగకూడదు, కనీసం మీడియా కూడా కవరేజ్ చేయకూడదు, మీరు లోపలికి వెళ్ళకూడదంటూ మహిళా ఎంపీటీసీ సభ్యులకు ఒకవైపు వార్నింగ్ ఇస్తున్నారు, మరొకవైపు నా పైన విచక్షణారహితంగా దాడి చేస్తూనే ఉన్నారు. ఇదే నేపథ్యంలో సెల్ ఫోన్ లాక్కున్నారు. అసలు ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందంటే పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలో ఆటవిక రాజ్యం కొనసాగుతుంది. చాలా మనం ఎలక్షన్ సమయం నుంచి చూస్తూనే ఉన్నాం. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడి చేస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధుల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఈ రోజు మహిళల పైన కూడా మహిళలను అడ్డుకునే ప్రయత్నం చేశారు, వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేశారు. కవరేజ్కి వెళ్ళిన నా పైన కూడా దాడి చేసి విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపడటం జరిగింది. వెంటనే పోలీసులు స్పందించారు, వాళ్ళని అక్కడి నుంచి తరిమేశారు. కానీ ఇది మా ఊరు, మా ఎలక్షన్, మేమే ఇక్కడ ఉంటామంటూ చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీటీ సభ్యులను కూడా లోపలికి వెళ్లకుండా ఏకపక్షంగా వాళ్ళు విజయం సాధించామని చెప్పుకునే ప్రయత్నం చేశారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా కారంపూడిలో టీడీపీ నేతలు రౌడీయిజం చేశారు. గుంటూరు జిల్లా సాక్షి ప్రతినిధి అశోక్ వర్ధన్ పై దాడి చేశారు. అశోక్ వర్ధన్ పై పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు టీడీపీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, గుంటూరు జిల్లా సాక్షి ప్రతినిధి అశోక్ వర్ధన్ పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు అంటూ ఆయన మాట్లాడారు. ఆయనపై పిడిగుద్దులు కురిపించారు, కవరేజ్ కి వెళ్లిన తనపై విచక్షణారహితంగా దాడి చేశారంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. ఈ దాడిని ఎట్లా చూడాలి సతీష్? కవిత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అరాచకం ఏ స్థాయిలో పేటరేగిపోతుందో చెప్పడానికి ఇది మరొక సంఘటన. ఈరోజు పల్నాడు జిల్లాకు సంబంధించి మాచర్లలో గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ సృష్టిస్తున్నటువంటి విధ్వంసానికి, అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది.
పోలీసులు ఉంటుండగానే పోలీసుల సమక్షంలోనే విచక్షణ రహితంగా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు ప్రతిపక్షాలు కానీ ప్రజల తరపున ప్రశ్నించేటువంటి మీడియాను సైతం ఇప్పుడు దాడులు చేసిన పరిస్థితి. ఈరోజు సాక్షి గుంటూరు జిల్లా సాక్షి టీవీకి సంబంధించినటువంటి సీనియర్ కరస్పాండెంట్ అశోక్ వర్ధన్ పైన ఈ రకంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు దాడి చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అశోక్ మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడిలో ఎన్నిక వైస్ ఎంపీపీకి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కవరేజీకి ఈరోజు గుంటూరు నుండి వెళ్ళారు. అక్కడ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ సభ్యులను ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లకుండా అక్కడ దాదాపుగా 300 నుండి 500 400 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అందులో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు కూడా అటు ఎంపీటీసీలని మహిళా ఎంపీటీసీని లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం, దాన్ని చిత్రీకరిస్తున్నారు. దాన్ని కవరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ సాక్షి టీవీ సీనియర్ కరస్పాండెంట్ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ కరస్పాండెంట్ అశోక్ వర్ధన్ పైన భౌతిక దాడులు చేశారు, హత్యా ప్రయత్నం చేశారు, పిడిగుద్దులు గుద్దారు. ఆ సమయంలో పోలీసులు అక్కడ ఉండడం వల్ల పోలీసులు అశోక్ వర్ధన్ని కాపాడినటువంటి పరిస్థితి. కవరేజీకి వెళ్ళినటువంటి సాక్షి జర్నలిస్ట్ అశోక్ని టార్గెట్ చేసి మరి ఎప్పుడైతే అక్కడ ఎన్నిక అప్రజాస్వామికంగా ఏకపక్షంగా అక్కడ బలం లేనటువంటి కారంపూడి వైసీ ఎంపీపీ ఎన్నికను తమ కైవసం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తుందో ఆ ప్రయత్నాలు అక్కడ జరుగుతున్నటువంటి అరాచకం బాహ్య ప్రపంచానికి ఎక్కడ తెలుస్తుందన్న ఉద్దేశంతో ఇక్కడ ఏ అరాచకం చేసినా సరే అందరూ కూడా కళ్ళు మూసుకొని ఉండాలన్నటువంటి దురహంకారంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు దాడి చేసినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను ఎన్నికల హాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్న అంశాన్ని కవరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి సాక్షి టీవీ సీనియర్ కరస్పాండెంట్ అశోక్ వర్ధన్ పైన విచక్షణ రహితంగా దాడి చేశారు. ముఖ్యంగా ఇందులో స్వయంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఎవరైతే దాడి చేసిన వాళ్ళని గుర్తించారు. పంగులూరి అంజయ్య, చెప్పిడి రాము, గొల్ల సురేష్ యాదవ్, గోరెంట్ల నాగేశ్వరరావులు దాడి చేశారు. వీరితో పాటు మరి కొంతమంది దాడి చేశారు. సాక్షి జర్నలిస్ట్ అయినటువంటి అశోక్ వర్ధన్ పైన విచక్షణ రహితంగా పిడిగుద్దులు గుద్దుతూ దారుణమైనటువంటి అరాచకం సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి టీడీపీ గూండాలను పోలీసులు అడ్డుకొని అశోక్ను తీసుకెళ్లి అక్కడి నుండి పోలీస్ స్టేషన్లో ఉంచినటువంటి పరిస్థితి. సో ఏ స్థాయిలో మాచర్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు గూండాలు బరి తెగించి మరి ఇప్పుడు ఇన్నాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దాడులు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు సాక్షాత్తు మీడియా కోసం ఎందుకంటే అక్కడ అరాచకాన్ని బయటకు తెలిసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ మేము చెప్పిందే జరగాలి, ఇక్కడ ఎవ్వరు ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఇక్కడ ఏ వ్యవస్థకి కూడా ఏ వ్యవస్థ అయినా సరే మా కనుసన్నల్లోనే ఉండాలన్నటువంటి దురహంకారంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొందరు రౌడీలు ఈ విధంగా సాక్షి జర్నలిస్ట్ సాక్షి గుంటూరు ప్రతినిధి అయినటువంటి అశోక్ వర్ధన్ పైన దాడి చేయడం పట్ల జర్నలిస్టులు కూడా తీవ్రంగా మండిపడతా ఉన్నారు. భౌతిక దాడులకు దిగేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో దిగజారిపోతుందో, అధికార పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి అరాచకం ఏ స్థాయికి చేరిపోతుందో అని చెప్పడానికి ఈ సంఘటన మరొక ఉదాహరణగా నిలుస్తున్న పరిస్థితి. వరుసగా సాక్షికి సంబంధించి అనేక చోట్ల దాడులు చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది కొద్ది రోజుల కిందటే సాక్షి పత్రిక ఎడిటర్ అయినటువంటి ధనంజయ రెడ్డి ఇంటికి పోలీసులు పంపి సోదాలు నిర్వహించినటువంటి సంఘటనలు కానీ సో అసహనం అన్నది ప్రభుత్వంలో అరాచకం పెరుగుతున్న కొద్ది అసహనం పెరిగిపోయి ఇప్పుడు మీడియా పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తా ఉన్నాయి. ఈ దాడిని అశోక్పై జరిగినటువంటి దాడిని జర్నలిస్ట్ సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. కవిత. ఓకే సతీష్, థ్యాంక్ యూ.